కిడ్నాప్ చేయడం ఇక్కడెవ్వరూ చూడలేదు, నేనొక్కదాన్ని తప్ప. 10 నిమిషాల్లో హల్వా రాజుగాడు ఇక్కడ ఉంటాడు. నేను తీసుకొస్తా, నువ్వు చూస్తూ ఉండు. సరే మైథిలి, మనం వెళ్ళి ఆ హల్వా రాజుగాడిని పట్టుకొద్దామా? రా, పద. ఏయ్, ఎవరా నువ్వు? అసలు పేరు గుండమ్మ. మా ఆయన ముద్దుగా నన్ను గుండు అని పిలుస్తారు. గుంపుల్లోంచి తప్పించుకొచ్చిన గున్న ఏనుగులాగున్నావు. ఇక నీ కంపెనీ ఎందుకు వచ్చావు? నువ్వే అన్నావు కదరా ఏనుగు అని. తొండంతో కొట్టి తొక్కి చంపుదామని. రండిరా. ఏయ్, వెళ్ళరా. ఏయ్, వెళ్ళరా. చాలా థ్యాంక్స్ మైథిలి, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి రా పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? నిన్ను విడిపించింది నీ మీద ప్రేమతో కాదు. ముందు మండపానికి వచ్చి నిజం చెప్పు, లేదంటే వీళ్ళకేమైందో చూసావు కదా, తోట తీస్తా. పదా, పదరా.
నువ్వు నోరు విప్పి నిజాలు చెప్తే వినాలని ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ రోజు హోటల్లో ఏం జరిగింది? మైథిలిని రమ్మని మెసేజ్ పెట్టింది ఎవరు? పోలీసులు పిలిపించింది ఎవరు? మొత్తం ఇప్పుడు చెప్పాలి, లేదంటే వాళ్ళని చిత్తకొట్టినట్టే నిన్ను కూడా చిత్తకొడతాను. ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఏరుకోవాల్సి వస్తుంది. చెప్పరా? నన్ను అందరూ క్షమించండి. బుద్ధి తక్కువయ్యి లీలాకృష్ణ గారు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాను. ఒరే ఒరే దుర్మార్గుడా, నేనేం చెప్పాను, నువ్వేం చెప్తున్నావురా? నువ్వు చేసిన వెధవ పని చెప్పాడు. అందరూ విన్నారు కదా, ఆ రోజు నా కూతుర్ని హోటల్కి పిలిపించమని చెప్పింది ఈ లీలాకృష్ణేనంట. ఈ పెళ్లి చేయడం మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గాని ఇలా చేయటం దారుణం. ఇలాంటి మీ కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా పంపించను. నా ప్రాణం పోయినా పంపించను. పదవే మైథిలి. అయ్యో పిన్ని గారు, ఎందుకలా ఆవేశపడుతున్నారు? ఈ హల్వా రాజుగారు చెప్పేది పూర్తిగా ఒకసారి వినండి. హల్వా, నిజం చెప్పు, నన్ను హోటల్కి పిలిపించింది ఈ లీలాకృష్ణే కదా? ఒరే నోరెప్పురా బాబు, లేదంటే వీళ్ళందరూ నన్ను చంపేలా చూస్తున్నారు. చెప్పరా? అంటే ఆయన చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నానండి, కానీ ఆయన చెప్పినట్టు నేను చేయలేదు కదా. ఏయ్, మళ్ళీ వెదవటి విషలు ఇవ్వాలని చూడకు. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పించావు. అంటే యాక్చువల్గా ఆ రోజు హోటల్కి మెసేజ్ పెట్టి రమ్మంది నేనే అండి. నేనే పిలిపించాను. లేదు, ఉత్తమ్ గారి ఫోన్ నుంచి నాకు మెసేజ్ పెట్టడం నీ వల్ల అయ్యే పని కాదు. ఇంకెవరో ఆయన ఫోన్ నుంచి నాకు ఎస్ఎంఎస్ పెట్టారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. అరే నేనే మెసేజ్ పెట్టాను చెప్తున్నాను కదండి. ఎలా మెసేజ్ పెడతావురా? ఎలా మెసేజ్ పెడతావు? వాళ్ళ ఇంట్లోకి నిన్ను రానిస్తారా ఆయన ఫోన్ నుంచి నాకు మెసేజ్ పెట్టడానికి? రేయ్, వెదవ డ్రామాలు ఆడావంటే గుద్దు గుద్ది చంపేస్తాను. నిజం చెప్పు. ఏంటండి, ఇప్పుడు మెసేజ్ పెట్టింది మేవేనని, హోటల్కి పిలిపించింది మేవే అని వాడి నోటితోనే చెప్పించి అందరి ముందు మమ్మల్ని దోషుల్ని చేయాలని చూస్తున్నారా? వాళ్ళ వాలకం చూస్తే అలాగే అనిపిస్తుంది. మీ మనసులో ఏమైనా ఉంటే ఇప్పుడే బయట పెట్టండి. అంతేకాని ఆ వెధవ నోటితో మా పేరు చెప్పించి మా కుటుంబం పరువు తీకండి. రే హల్వా, నువ్వు చెప్పబోయే నిజం మీదే ఈ పెళ్లి ఆధారపడుంది. నిజం చెప్పు, నా ఫోన్ నుంచి మైథిలికి మెసేజ్ పెట్టింది ఎవరు? నా వైపు చూస్తావేంటి? దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉంది. నాకు తెలిసి నన్ను ఆ హోటల్కి పంపించడానికి నువ్వే ఉత్తమ్ గారి ఫోన్ నుంచి నాకు మెసేజ్ పెట్టుంటావు. ఇంకా అనుమానం ఏముంది మైథిలి? అందుకే కదా హల్వా త్రిష వైపు చూసింది. ఏమే, నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావా? ఛీ, నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. నిన్ను ఏంటి, ఓ చెయ్యుందని అందరి మీద వాడేస్తున్నావు? కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ హల్వారాజులు లేరు. రాయ్, ఆఖరిసారిగా అడుగుతున్నా, నిజం చెప్పరా, లేదంటే చంపేస్తాను. ఆగండి, నా బుగ్గలు ఏమైనా డప్పులు అనుకున్నారా? ఎవరు పడితే వాళ్ళు వాయించడానికి?
నేను సీక్రెట్ గా మీ ఇంట్లోకి వచ్చా, ఎవరికంట పడకుండా మీ గదిలోకి వచ్చా. ఆ తర్వాత నీ ఫోన్ తీసి మైథిలికి మెసేజ్ పెట్టా. పాపం మీరు పెట్టారనుకున్న హోటల్కి వచ్చింది. ఇదండి జరిగింది. నేను నమ్మను. అమ్మా మైథిలి, వాడే స్వయంగా తప్పు ఒప్పుకున్నాడు. ఇంకా గొడవెందుకు? వాడిని వదిలేసి జరగాల్సిన కార్యక్రమం చూడండి. కరెక్ట్ అండి. సత్యవతి గారు, మీరు పెట్టిన కండిషన్ ప్రకారం అల్వరాజ్ గారిని తీసుకొచ్చాను. పెళ్లి పందిట్లోనే నిజం చెప్పించాను. ఇక గొడవలు ఆపేసి జరగాల్సిన కార్యక్రమం చూడండి. అవును అత్తయ్య గారు, మీరు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరింది కదా. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదిలేక ఇంకా పట్టుకొని వేలాడతావా ఏంటి? మీరెళ్ళి పీటల మీద కూర్చోండి. ఎలాండి ఎలాండి. లీలాకృష్ణ గారు, ఈడొచ్చాడేటి? మీరు చెప్పమన్నట్టే చెప్పాను. మీ పని అయిపోయింది. మరి నా పేమెంటు? అడ్వాన్స్ ఇచ్చినానుగా. అడ్వాన్స్ ఇస్తే దాంతో సరిపెట్టుకో. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు. ఆ? డబ్బులు లేవా? ఇది మోసం సార్. మీ మాట నమ్మి ఇక్కడికి వచ్చినందుకు ఎవరు పడితే వాళ్ళు నా బుర్ర పగలగొట్టారు. ఆ గుండమ్మ గున్నేనుగులాగా గుద్ది గుద్ది చంపింది. ఇన్ని దెబ్బలు తిన్నందుకైనా పేమెంట్ ఇవ్వండి. సర్లే, అంతగా ఏడుతున్నావుగా. పెళ్ళయ్యాక ఏమన్నా మిగిలితే చూస్తాలే. వెళ్ళు. ఆ? పెళ్ళైన తర్వాత చూడడం ఏంటి? ఇప్పుడు ఇవ్వరా? ఇవ్వను. ఏడ్స్ ఎత్తావు? పోలీస్కి సెడతావా? ఎటుకుబా ఎటుకుబా. ఇది అన్యాయం సార్. నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ హల్వా రాజుగాడితో పెట్టుకుంటున్నారు. తర్వాత మొదటికే మోసం వస్తుంది. జాగ్రత్త. నీకు శాతనైంది తీసుకెళ్ళు. పోరా. మళ్ళీ బెదిరింపులు ఒకటి. ఎలా? మళ్ళీ నా అవసరం రాకపోదు, అప్పుడు చెప్తా మీ సంగతి. ఓ, డబ్బులు కావాలంటే డబ్బులు, అది లీలాకృష్ణ దగ్గర నుంచి. అరే మామా, మామా, ఏంద్రా నాకు ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసినావు? డబ్బులకు కక్కుర్తి పడొచ్చాను రా. ఏమైందిరా? ఆ లీలాకృష్ణ డబ్బులు ఇచ్చిండా ఏంది? హ్యాండ్ ఇచ్చాడు. నేను అనుకుంటూనే ఉన్నా వాడు గిసువంటి మోసం ఏదో చేస్తానే ఉంటాడని. ఫుల్ పేమెంట్ తీసుకొని రావాలి కదరా. అడ్వాన్స్ తీసుకొని ఎట్లొచ్చినవురా నువ్వు? అదే నేను చేసిన తప్పురా. మళ్ళీ ఏదో రోజు దొరక్కపోతాడా, అప్పుడు చెప్తా వాడి సంగతి. సరే, బార్కెళ్ళి 2 పెగ్లేద్దాం పదా. అంతకు మించి మనం చేసేదే ఉందిలే, పదా వెళ్దాం. ఆ హల్వారాజు గాడు రాడేమో, సాక్ష్యం చెప్పడేమో. దాంతో ఈ పెళ్ళి ఆగిపోతుందని ఎంతో ఆశపడితే ఆ వెధవ రావడమే కాక సాక్ష్యం కూడా చెప్పి చచ్చాడు. ఈ పెళ్లి జరిగేటట్టు చేశాడు. చెప్పింది వాడే అయినా వాడితో చెప్పించింది ఆ బట్టనెత్తి వెదవే. వాడే ఇదంతా చేశాడు. అవునమ్మా, నిన్నటిదాకా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అన్నవాడే ఈరోజు దగ్గరుండి మరీ పెళ్లి జరిపిస్తున్నాడు. ఏం పుట్టిందో ఏంటో. నాకు అదే అనిపిస్తోంది. వీడికేదో మాయరోగం వచ్చినట్టుంది. అందుకే దగ్గరుండి మరీ పెళ్లి జరిపిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగకపోతే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతుంది, కుటుంబాన్ని నడిపిస్తుంది అనుకుంటే ఇది ఇప్పుడు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతోంది. తర్వాత నీ కుటుంబ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉందే. నాకు అదే భయంగా ఉందమ్మా. ఏమే త్రిష,
ఆ హల్వా రాజు గారిని కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు. ఈ పెళ్లి ఆగడానికి వాణ్ణి కిడ్నాప్ చేసావని కూడా తెలుసు. నీ పళ్ళు రాలగొడితే నిజాలన్నీ ఒప్పుకుంటావని నీకు కూడా తెలుసు. అయినా నిన్ను ఎందుకని వదిలేశానో తెలుసా? పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి. 10 మందిలో నీ పరువు పోతే నీ బతుకు నాశనం అవుతుంది అన్న ఒకే ఒక్క కారణంతో వదిలేశాను. ఇంకొకసారి మైథిలి పెళ్ళాపడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏమైనా చేశావో ఆ హల్వా రాజుగారిని కొట్టినట్టు నిన్ను కూడా కుక్కని కొట్టినట్టు కొడతాను. అర్థమైంది కదా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొనుండు. ఏంటి ఆ గుండమ్మ నీకేదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది? దాని బొంద. ఆ హల్వరాజు గాన్ని నేనే కిడ్నాప్ చేశానని దానికి తెలిసిందంట. ఇంకోసారి పెళ్ళాపటానికి ప్రయత్నిస్తే నా ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి గుండమ్మలు 100 మంది వచ్చినా ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఓం ఐం ముహూర్త స్ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో శ్రీ శ్రీనివాసుని శ్రీ శ్రీనివాసుని కళ్యాణ రఘువు మనసు తిలకించగా శ్రీనివాసుని అయిన వాళ్ళ నుంచి ఐశ్వర్యముందా, అనుబంధములు నిలిచి సిరి సంపదుందా, అటువంటి ధనరాశి మనసు పిండిగా అంటే లీలాకృష్ణ బాబాయ్కి ఏమైంది? ఎవరినో చూసి అర్థం పర్థం లేకుండా పిచ్చి చేష్టలు చేస్తూ తెగ టెన్షన్ పడుతున్నాడు. నాకు అదే అర్థం కావట్లేదు త్రిష. అన్నయ్య సడన్గా ఇలా ఎందుకు మారిపోయాడో కారణం తెలిస్తే తప్ప ఈ పెళ్ళి ఆపలేం. అన్నయ్య ఏంటి సిస్టర్? అన్నయ్య ఇలా మాట్లాడితే తప్పుగా ఏమనుకో కదా? ఏటో అడుగు సిస్టర్. నీకు దెయ్యం కాని పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు సిస్టర్? ఎంత మాట అనేసినావు? మరి లేకపోతే అసలు నువ్వు అన్నయ్యవేనా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుందన్నయ్య. ఎంత మాట అనేసినావు సిస్టర్? నన్ను చూస్తే నీకు సిగ్గెత్తుందా? అవును, ఒకప్పుడు మా అన్నయ్య అయితే పౌరుషంతో ఉన్న పందెం పుంజులాగా ఎగిరెగిరి పడుతూ ఎదురొచ్చిన వాళ్ళని చీల్చి చెండాడేవాడు. కాని ఇప్పుడు కళ్ళుపోయిన పిల్లిలాగా, తోకోడిపోయిన బల్లిలాగా భయం భయంగా బతుకుతున్నాడు, భయం భయంగా తిరుగుతున్నాడు. సిస్టర్, కళ్ళు పోయిన పిల్లని,
తోకూడిపోయిన బల్లని నన్ను అవమానించుకు సిస్టర్. ఇవి అవమానాలు కాదన్నయ్యా, నిజాలే కదా. ఒకప్పుడు మా లీలాకృష్ణ అన్నయ్య అయితే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసి ఈ పెళ్లి పెటాకులు చేసుండేవాడు. కాని నువ్వు దగ్గరుండి మరీ సిగ్గు లేకుండా ఆ సత్యవతి కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తున్నావు. నిన్ను మా అన్నయ్య అని చెప్పుకోవడం కంటే తల బాదుకుని చావడం మంచిదనిపిస్తుంది.